సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ గ్రామంలోని రైతు వేదికలో తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం వ్యవసాయ పరిశోధన స్థానం తోర్నెల వారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ జి సంతోష్ కుమార్, శాస్త్రవేత్త అండ్ హెడ్ వ్యవసాయ పరిశోధన స్థానం తోర్నెల ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ రైతు సోదరులకు 6 అంశాలపై అవగాహన కార్యక్రమంలో యూరియా వాడకాన్ని తగ్గించడం ద్వారా సాగు ఖర్చు తగ్గించుకోవచ్చునని, రసాయనాలను అవసరం మేరకు వినియోగించి నేల తల్లి ఆరోగ్యాన్ని కాపాడడం, పంట మార్పిడి పాటించడం ద్వారా స్థిర ఆదాయం పొందవచ్చునని, మార్కెట్లో లాభసాటిగా ఉన్న వరి రకాలను పండించడం, వివిధ పంటల్లో సాగునీటిని ఆదా, అవసరమైన పరిజ్ఞానాన్ని, ప్రత్యామ్నాయ పంటల వివరాలను, సేంద్రియ పద్ధతులపై రైతులు యూనివర్సిటీలో అభివృద్ధి చేసిన నాణ్యమైన విత్తనాలను వేసుకుంటే పురుగు తెగుళ్లు తక్కువగా ఆశిస్తాయని, అధిక దిగుబడులు పొందవచ్చునని అన్నారు. పరిశోధన స్థానంలో వరి రకాలైన జేజీఎల్ 24423, KNM 118, KNM 1638 అందుబాటులో ఉన్నాయని, అనంతరం డాక్టర్ సిహెచ్ పల్లవి, కోఆర్డినేటర్ అండ్ శాస్త్రవేత్త మాట్లాడుతూ నేల ఆరోగ్యాన్ని సంరక్షించడానికి పచ్చిరొట్ట ఎరువులైన జీలుగు, జనుము, పిల్లి పెసరను వేసుకోవాలని తెలిపారు. వచ్చే వానాకాలం సీజన్లో రైతులు వివిధ పంటలలో సాగు చేసే యాజమాన్య పద్ధతులు, వరి పంటలో నేరుగా విత్తనాలు వెదజల్లి అధిక దిగుబడులు పొందే విధంగా సలహాలు, సూచనలు చేయడం జరిగింది. రైతులు విత్తనాలు కొన్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వివిధ పంటల్లో సాగునీటిని ఆదా, ప్రత్యామ్నాయ పంటల సాగు మరియు లాంటి అంశాలపై అవగాహన కల్పించారు. తర్వాత మండల వ్యవసాయ అధికారి వసంతరావు మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని రైతులు అందరూ సద్వినియోగం చేసుకుని సాగు ఖర్చు తగ్గించుకుని వ్యవసాయంలో శాస్త్రీయ మెలకువలు పాటిస్తూ అధిక దిగుబడులు సాధించి అన్నింటిలో ముందంజలో ఉండాలని అన్నారు. రైతులు రసాయన ఎరువుల వాడకం తగ్గిస్తూ సమగ్ర వ్యవసాయం వైపు మొగ్గు చూపాలని రైతులను కోరారు. ఈ కార్యక్రమంలో ఓఐఎల్ FED అధికారి విజయ్, వ్యవసాయ విస్తరణ అధికారులు ఖలీల్, శ్రావ్య, మమత, కిరణ్, భానుప్రకాష్, రామచంద్రం, అమరేందర్ రెడ్డి మరియు 54 మంది గ్రామ రైతులు పాల్గొన్నారు. మండలం జగదేవ్పూర్ రైతు వేదికలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అనే కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల నుంచి రైతులు, ప్రజాప్రతినిధులు, అలాగే సాయిల్ వాలంటీర్స్, అలాగే కృషి సఖీలు అందరూ పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా శాస్త్రవేత్తలు సూచించిన ప్రకారం వరి వెరైటీస్ అయితేనేమి, అలాగే సమతుల్య ఎరువుల వాడకం, అలాగే పచ్చిరొట్ట ఎరువుల వాడకం, అన్నిటిపైన అవగాహన కల్పించడం జరిగింది. అలాగే తక్కువ నీటితో పంటలు ఎలా తీసుకోవాలి, అలాగే జీవన ఎరువులు, తర్వాత సేంద్రియ ఎరువులు వాడకం గురించి, నానో యూరియా వాడకం గురించి, డ్రోన్ స్ప్రే గురించి, ఇలా అనేక విషయాలపై అవగాహన కల్పించారు. రైతులందరూ కూడా ఇట్లాంటి పద్ధతులను పాటించి వచ్చే ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఈరోజు రైతు ముంగిట శాస్త్రవేత్తల కార్యక్రమంలో భాగంగా జగదేవ్పూర్ గ్రామంలో రైతు ముంగిట శాస్త్రవేత్తల ప్రోగ్రాం చేయడం జరిగింది. దీంట్లో భాగంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ఆధారంగా ఒకటి పంటలలో యూరియా తక్కువ వినియోగము, మరియు పంటల మార్పిడి, మరియు సేద్యపు నీటి యొక్క ఆదా, మరియు మార్కెట్ డిమాండ్ ఉన్నటువంటి వరి రకాల సాగు గురించి రైతులకు అవగాహన కల్పించడం జరిగింది. దీంట్లో భాగంగా రైతులకు వివిధ రకాలైనటువంటి వ్యవసాయ రకాలు, అంటే మనకు ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంట్లో భాగంగా ఇబ్బందులు లేకుండా మార్కెట్ జరిగేందుకు గాను ప్రభుత్వం సూచించినటువంటి కొన్ని రకాలు, ముఖ్యంగా KNM 1638, అదేవిధంగా KNM 118, మరియు KNM 118 ఈ రకాలపైన అవగాహన కల్పించడం జరిగింది. దీంట్లో భాగంగా దాంతోపాటు రైతులకు కేవలం వరి కాకుండా పంట మార్పిడి చేసుకోవాల్సిందిగా చెప్పడం జరిగింది. దీనికి గాను ఇతర పంటలైనటువంటి కంది, పెసర, మినుము, లేకపోతే పొద్దుతిరుగుడు కావచ్చు, ఇటువంటి పంటలు చేసుకోవడం ద్వారా ఒకటి వ్యాధులను తగ్గించడంతో పాటు రైతులకు ఆర్థికంగా లాభం చేకూర్చవచ్చు అని చెప్పి రైతులకు అవగాహన కల్పించడం జరిగింది. మరియు దీంతోపాటు ముఖ్యంగా సాగునీటి ఆదా, మరియు ఎందుకంటే మనకు వరికి పండించేందుకు దాదాపు 1200 లీటర్ల వాటర్ అవసరమవుతాయి. కేవలం కంది ఇటువంటి వాటికి కేవలం 400 నుంచి 600 లీటర్ల వాటర్తో కేవలం పండించే అవకాశం ఉంది. కాబట్టి